తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. షేక్ హ్యాండ్ అవమానం ఇంకా మర్చిపోకముందే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో అవమానం ఎదురైంది. ఆసియా కప్ మ్యాచ్ రెఫరీ యాండీపై క్రాఫ్ట్ను టోర్నమెంట్ ప్యానెల్ నుంచి తొలగించకపోతే మిగిలిన మ్యాచ్ల నుండి పాకిస్తాన్ వైదొలిగే అవకాశం ఉందని పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ హెచ్చరికలను ఐసీ ఏమాత్రం పట్టించుకోకుండా తోసిపుచ్చింది. టోర్నీలో ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అన్నట్టుగా ఐసీసీ సమాధానం చెప్పడంతో ఇప్పుడు ఉత్కంఠకు దారితీస్తోంది. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కు ముందు, ఆ తరువాత అనంతరం భారత ఆటగాళ్లు ఎవరు కూడా పాకిస్తాన్ ప్లేయర్స్కు షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. ఇది వివాదంగా మారింది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పాకిస్తాన్ పేర్కొంది. ఐసీసీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా కంప్లైంట్ కూడా చేసింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎంసీసీ చట్టాల ఉల్లంఘనలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆసియా కప్ నుండి మ్యాచ్ రెఫరీని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని నఖ్వీ ధృవీకరించారు కూడా. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్, స్పిరిట్ ఆఫ్ క్రికెట్కు సంబంధించిన ఎంసీసీ చట్టాలను మ్యాచ్ రెఫరీ ఉల్లంఘించారని ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆసియా కప్ నుండి మ్యాచ్ రెఫరీని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. తన దేశ గౌరవం, ప్రతిష్ట కంటే ముఖ్యమైనది ఏదీ లేదని నఖ్వీ తేల్చి చెప్పారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టాస్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అగా భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సాంప్రదాయ షేక్ హ్యాండ్ను నివారించడంతో ఈ వివాదం మొదలైంది. షేక్ హ్యాండ్ ఇవ్వవద్దని తమ కెప్టెన్ సల్మాన్ అగాకు పైక్రాఫ్ట్ ప్రత్యేకంగా ఆదేశించారని నఖ్వీ తెలిపారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పాకిస్తాన్ జట్టు యాజమాన్యం నిరసన తెలిపిందని పేర్కొన్నారు. మ్యాచ్ తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ శుభం దూబేకు మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చి పాకిస్తాన్ ఆటగాళ్లను మర్యాద పూర్వకంగా కూడా పలకరించకుండా మైదానం నుండి వెళ్ళిపోయాడని నఖ్వీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయం పైన పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెసన్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడానికి తమ ప్లేయర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ టీమిండియా ప్లేయర్లు ముందుకు రానందుకు నిరాశ చెందామని హసన్ వ్యాఖ్యానించారు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళినా కూడా అప్పటికే వారు డ్రెస్సింగ్ రూమ్కు బయలుదేరారని చెప్పారు. మ్యాచ్ ఇలా ముగియడం నిరాశ పరిచిందని వ్యాఖ్యానించారు. దీనికి నిరసనగా సల్మాన్ అలీ అగా మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ వేడుకకు హాజరు కాలేదు. కాగా రెఫరీని తొలగించాలంటూ పీసీబీ చేసిన డిమాండ్ను ఐసీసీ ఏమాత్రం పట్టించుకోలేదు. దీన్ని అంగీకరించలేమని తేల్చి చెప్పేసింది. ఓ భారీ టోర్నమెంటుకు రెఫరీ ప్యానెల్ను ఎంపిక చేసిన తర్వాత మధ్యలో అందులో మార్పులు చేర్పులు చేయడం సాధ్యం కాదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. అది ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. దీంతో పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పాకిస్తాన్ పరిస్థితి, పాకిస్తాన్ దేశం పరిస్థితితో పాటు పాకిస్తాన్ క్రికెట్ టీం పరిస్థితి కూడా ఇప్పుడు నవ్వులు పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం. T20 మ్యాచ్లో, ఇండియాతో జరిగినటువంటి మ్యాచ్లో ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాకిస్తాన్ను చిత్తుగా ఓడించడమే కాకుండా టాస్ గెలిచేటువంటి సమయంలో మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సాధారణంగా ఎక్కడైనా ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా మ్యాచ్ జరుగుతున్నప్పుడు, అది క్రికెట్ కావచ్చు, ఏ స్పోర్ట్ అయినా, ఏ గేమ్ అయినా కావచ్చు, టాస్ వేసిన తరువాత ఇరు జట్ల కెప్టెన్లు ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళని ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అక్కడ షేక్ హ్యాండ్ ఇస్తారు. సో ఇలాంటి ఆనవాయితీ ఏమీ అక్కడ లేదు. సూర్యకుమార్ యాదవ్ టాస్ వేసిన వెంటనే, పాకిస్తాన్ కెప్టెన్ టాస్ గెలిచిన వెంటనే ఏమాత్రం పలకరించకుండా, ఏమాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అక్కడి నుంచి కాస్త దూరంగా జరిగిపోయారు. అంతటితో ఆగలేదు. పాకిస్తాన్ను చిత్తుగా ఓడించిన తర్వాత ఇదే T20 ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విన్నింగ్ షాట్ తర్వాత శివం దూబేతో కలిసి అక్కడి నుంచి నేరుగా పెవిలియన్ వైపు, డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళిపోవడం జరిగింది. జనరల్గా క్రికెట్ బ్యాటర్స్ ఎవరైతే వాళ్ళు మ్యాచ్ను ముగించిన తర్వాత గ్రౌండ్లో ఉన్నటువంటి అంపైర్స్తో పాటు
ప్రత్యర్థి జట్టు సభ్యులను వాళ్ళందరినీ కూడా కరచాలనం చేస్తారు, వారందరికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి క్రీడా స్ఫూర్తిని చాటుకుంటారు. కానీ ఇండియా ఎందుకు ఇలా చేసింది అని ఇప్పుడు పాకిస్తాన్ లబోదిబోమని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో పాకిస్తాన్కి చాలా స్పష్టంగా తెలుసు. భారతదేశం మీతో క్రికెట్ ఆడడమే గొప్ప, భారతదేశ క్రికెట్ జట్టు సభ్యులు మీతో కలిసి ఒకే వేదిక మీద క్రికెట్ ఆడడమే అతి పెద్ద విషయం. ఇప్పుడు అది చాలదన్నట్టు తమకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, కనీసం మ్యాచ్ అయిన తర్వాత తమని పలకరించలేదు, పట్టించుకోకుండా వెళ్ళిపోయారంటూ ఏకంగా ఐసీసీకి కంప్లైంట్ చేసింది. ఐసీసీకి కంప్లైంట్ చేసి ఈ మ్యాచ్ రెఫరీ ఎవరైతే రెఫరీ ఉన్నారో రెఫరీ కూడా ఏమాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు, క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని పట్టించుకోకుండా భారత్ మీద ఎలాంటి నిబంధనలకు సంబంధించినటువంటి అతిక్రమణ చర్యలు కూడా తీసుకోకుండా ఉన్నారంటూ కూడా ఈ మ్యాచ్కి సంబంధించిన రెఫరీని వెంటనే తొలగించాలంటూ కూడా ఐసీసీకి కంప్లైంట్ చేసింది. కానీ ఐసీసీ ఏమాత్రం కూడా పాకిస్తాన్ ఫిర్యాదును పట్టించుకోలేదు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి పుండు మీద కారం చల్లినట్టుగా మారింది. యావత్ దేశమంతా కూడా పాకిస్తాన్తో ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడడాన్ని నిరసించింది, వ్యతిరేకించింది. ఆ విషయాన్ని తెలుసుకున్న వెంటనే మన ఇండియన్ క్రికెటర్స్ అండ్ కెప్టెన్ అలర్ట్ అయ్యారు. ఎక్కడ పాకిస్తాన్తో చేయి కలిపేది లేదు, పాకిస్తాన్కి కనీసం మర్యాద గౌరవం కూడా ఇచ్చేది లేదు. ఈ విజయాన్ని, పాకిస్తాన్ మీద గెలిచినటువంటి విజయాన్ని పెహల్గామ్లో అమరవీరులకు అలాగే మన భారత సైన్యానికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నట్టుగా మ్యాచ్ అనంతరం మీడియాకు చెప్పడం జరిగింది. సో పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? తామేదో మేకపోతూ గంభీరంతో కంప్లైంట్ చేస్తే, మేము పెద్ద తోపులం అన్నట్టుగా మాట్లాడితే ఐసీసీ దిగి వస్తుంది. ఐసీసీ దిగి వచ్చి ఆ రెఫరీ మీద చర్య తీసుకుంటుంది. తద్వారా తాము భారత్పై ఇలా అయినా గెలిచిన వారమవుతామని ఊహించింది. కానీ ఐసీసీ ఏ మాత్రం పాకిస్తాన్ని పట్టించుకోలేదు. నువ్వేమైనా చేసుకో, ఎలా అయినా నిర్ణయం తీసుకో, ఉంటే ఉండు, లేదంటే ఈ ఆసియా కప్ నుంచి వెళ్ళిపోతే పో అన్నట్టుగా చిత్కరించుకున్నట్టుగా పరిస్థితి మారిపోయింది. సో పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుంది? తమకు జరిగినటువంటి అవమానంతో రగిలిపోతుంది. రగిలిపోయినంత మాత్రాన ఆసియా కప్ నుంచి బయటకు వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే ఇలా క్రికెట్ ఆడినా సరే తద్వారా వచ్చిన డబ్బుతో కనీసం పాకిస్తాన్లో బతకడానికైనా తమకు అవకాశం ఉంటుందని ఆ దేశ క్రికెటర్లకు తెలుసు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక ప్రతిష్టంభనతో ఆర్థికంగా చితికిపోతున్నటువంటి పరిస్థితి తెలిసిందే. అక్కడ ఎవరు కూడా ఆర్థికంగా అంతా అనుకున్న సంతోషంగా లేరన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పాకిస్తాన్ క్రీడాకారులు ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ టీం వైదొలిగితే ఎవరికి నష్టం? పాకిస్తాన్కే నష్టం. ఎన్ని బెదిరించినా, మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శించినా పాకిస్తాన్ను ఇక మిగిలినటువంటి క్రికెట్ దేశాలన్నీ కూడా పరోక్షంగా బహిష్కరిస్తాయి. ఇక మీదట జరిగే అంతర్జాతీయ, ముఖ్యంగా తటస్థ వేదికల మీద జరిగేటువంటి మ్యాచ్లకు పాకిస్తాన్ను దూరంగా పెట్టే అవకాశం ఉంది. ఆ విషయం చాలా స్పష్టంగా పాకిస్తాన్కి తెలుసు. అయినా కూడా ఇప్పుడు ఇలా కాకమ్మ కబుర్లు చెబుతుంది. మరొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. పాకిస్తాన్ కోచ్ మైక్ హుస్సేన్ కూడా ఆయన చెప్పడం జరిగింది. మైక్ హసీ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఎస్, తమ క్రీడాకారులు కరచాలనం చేయడానికి ఇండియన్ క్రికెటర్లను కలవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇండియన్ క్రికెటర్స్ నేరుగా ప్లేయర్స్ అక్కడ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళిపోయారంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మైక్ హసీ ఎవరు? ఒక న్యూజిలాండ్ దేశానికి సంబంధించినటువంటి పౌరుడు. అతనికి ఏం తెలుస్తుంది భారతదేశంలో జరిగినటువంటి అన్యాయం, భారతదేశంపై ఏ విధంగా పాకిస్తాన్ విషం చుమ్ముతుందన్న విషయం అతనికేం తెలుసు? ఇదే మీ దేశానికి నష్టం జరుగుంటే ఇదే పాకిస్తాన్ హెడ్ కోచ్ ఈ విధంగా మాట్లాడతారా? పాకిస్తాన్ దేశంతోనే కలిసి క్రికెట్ ఆడడమే గొప్ప అనుకుంటే ఇప్పుడు అది చాలదన్నట్టు షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ రాద్ధాంతం చేస్తుంది పాకిస్తాన్. ఎస్, పాకిస్తాన్ ఇప్పటికైనా తన స్థాయి ఏంటో తెలుసుకొని భారత్ మీద ఎలా ప్రతిస్పందించాలో కూడా తెలుసుకుంటే చాలా ఉత్తమం. లేదంటే తను తీసుకున్నటువంటి గోతులో తనే పడే పరిస్థితి ఉంది. మరి పాకిస్తాన్ బెదిరింపులకి ఎవరైనా భయపడతారా? పాకిస్తాన్ కంప్లైంట్స్కి ఎవరైనా తలొగ్గుతారా? ఏమాత్రం తొలగ్గరు. ఎవరు కూడా భారత్ని వ్యతిరేకించి పాకిస్తాన్ వైపు, అది ఏ విషయంలో అయినా సరే, అగ్రదేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక విధానాల విషయంలో అయినా సరే, చివరకు చైనాలో అయినా సరే, షాంఘైలో జరిగినటువంటి సమావేశంలో కానీ, చైనాలో జరిగినటువంటి సదస్సులో అయినా సరే, ఎవరైనా పాకిస్తాన్ ఇండియా అక్కడికి వస్తే పాకిస్తాన్
కుక్క తోక ఊపుకుంటూ అక్కడ పక్కకు వెళ్ళిపోవాల్సిందే. కానీ భారత్ ముందు, సింహం లాంటి భారత్ ముందు పాకిస్తాన్ ఒక సునకాని కంటే తక్కువ స్థాయి అని ఇప్పటికైనా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ చేస్తున్నటువంటి హడావిడిని, చెబుతున్నటువంటి కాకమ్మ కబుర్ల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, సుమన్ టీవీ లైవ్.